ఇది చిన్న చేపలు మామిడికాయ అండి. మంచి టేస్టీగా ఉంటది. ఎలా వండుకోవాలో ఏంటో చూపిస్తాను. చిన్న చేపలు అంటే ఇది ఈ సైజ్ చేప అయితే ఈ కూరకి బాగుంటది అనమాట. చిన్న చేపలు ఒక కప్పు తీసుకున్నాను, శుభ్రం చేసేసి ఇలాగా. ఒక 2 స్పూన్లు మామిడికాయ తురుమిది, ఒక ఉల్లిపాయ. ఇది ఉల్లిపాయ చిన్నగా తరిగి ఇలాగా, ఒక ఉల్లిపాయ చాలు, ఎందుకంటే మామిడికాయ ముక్కలు కూడా, మామిడికాయ తురుము కూడా ఉంటది కాబట్టి గ్రేవీ ఎక్కువైపోతుంది. ఒక ఉల్లిపాయ, ఒక 8 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు. అవి ఎంత వేయాలో నేను వండేటప్పుడు చెప్తాను. ఒకటిన్నర గరిటె నూనె పోసాను. ఉల్లిపాయల ముక్కలు వేసేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఈ చిన్న చేపలు ఏమిటంటే ఇగురు పులుసు కంటే కలగలుపులో బాగుంటది. మామిడికాయ గాని చింతకాయ గాని అలా వేస్తే బాగుంటది. అదే కోనసీమ స్పెషాలిటీ అన్నమాట. కోనసీమలో కలగలుపు కూరలు ఎక్కువ ఉంటాయి. సింపుల్ గానే ఉంటది, రుచిగా ఉంటాయి అన్నమాట. ఈ మామిడికాయ ఏంటంటే నేను నా పులుపుకు తగ్గట్టుగా వేసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. మామిడికాయ తురిమేస్తున్నాను. తురుము కదా తొందరగానే వేగిపోయింది, నచ్చబెడుతుంది. చేపలకు తగ్గట్టుగా ఉప్పు 1.5 స్పూన్ వేస్తాను. మళ్ళీ కావాలంటే చూసి వేస్తాను. కొద్దిగా పసుపు, 3 స్పూన్లు కారం వేస్తాను. ఉల్లిపాయ మామిడికాయ వేగిపోయింది, నీళ్ళు పోసుకుంటున్నాను. ఇదేంటంటే అంటి చేపల్లాగా ముందు చేపలు వేసుకుని అలా ఏం అవసరం లేదు. చిన్న చేపలకి, చిన్న చేపలు ఒక్క 2 నిమిషాలు అలా స్టవ్ మీద ఉంటే ఉడికిపోతాయి. ఇలా ముందే వేసేస్తే అన్ని నలిగిపోతాయి అన్నమాట. ఈ గ్రేవీ ఉడికి దగ్గర అవుతున్నప్పుడు వేసి ఒక్క 2 నిమిషాలు ఉంచితే స్టవ్ మీద సరిపోతుంది. కొత్తిమీర, కరివేపాకు వేసేస్తున్నాను. ఇది కొంచెం ఉడకరిద్దాం. ఉడికిన తర్వాత ఉప్పు కారం చూసి అప్పుడు చేపలు వేద్దాము. నీరంతా ఎగిరింది. ఇలాగా నీరంతా ఎగిరిపోయాక చేపలు వేస్తున్నాను అనుకోవద్దు. మళ్ళీ చేపలు వేసిన తర్వాత ఇందులోంచి నీరు వస్తుంది. అప్పుడు ఇది చాలా చిన్న చేపలు కాబట్టి ఆ నీరుతో ఈ చేపలు ఉడికిపోతాయి అన్నమాట. అందుకని నీరంతా ఎగిరిపోయాక వేస్తున్నాను. ఆ గ్రేవీ చాలు, ఎక్కువ కదపకూడదు. ఇలా కొంచెం సర్దేసి మనం ఉంచేయాలి. ఇలా లిడ్ మూసేయొద్దు, ఇలా ఇలా వారగా పెట్టండి చాలు. కొంచెం చిన్న మంట మీద ఒక్క 2 నిమిషాలు ఉంటే ఉడుకుతుంది. ఇలా నీరు వస్తుంది అన్నమాట. ఇలాగా చేపలు కూడా ఉడికిపోయి చేపలాగే అలా ఉండాలి. మనకి చేప ఉడకాలి, చేప కూడా విడిపోకూడదు. కూర అయిపోయిందండి. ఇంకా నీరు కూడా లేదు, చేప కూడా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను.